హలో, ఈరోజు ఒబ్బట్టు, ఉలువలతో ఒబ్బట్టు. ఉలువలతో ఏం చేసినా కూడా తింటే ఉక్కులాగా ఉంటారంట. అందుకే ఉలవలు కుక్కర్లో ఉడకబెట్టి తీసుకున్నాము. ఉడకబెట్టిన ఉలవలు కొంచెం బెల్లము మిక్సీలో వేసేసి రుబ్బేసుకోవాలా. రుబ్బుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఒక హాఫ్ కొబ్బరి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసి ఇలా వేయించుకోవాలా. స్లోలో పెట్టేసి ఇలా వేయించుకొని ఆ రుబ్బిండేదంతా ఇందులో వేసేసి అంతా బాగా కలబెట్టేసి కొంచెం ఉడకనివ్వాలా. కొంచెం గట్టిగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలా. కొంచెం ఇలా ఉడికి కొంచెం గట్టి పడిన తర్వాత ఆఫ్ చేసుకోవాలా. లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలబెట్టేసి ఆఫ్ చేసుకోవాలా. ఇప్పుడు గోధుమ పిండినే మామూలుగా చపాతీకి పిసికినట్టుగానే గోధుమ పిండితోనే చేస్తే హెల్త్కి మంచిది కదా అనేసి గోధుమ పిండితోనే చేస్తాను. తీసుకొని ఒబ్బట్టుకు పెట్టినట్టే అలాగ రుద్దేసి దాంట్లో పెట్టేసి బాగా మడిసి బయటికి రాకుండా ఇలా చుట్టేసి మళ్ళా చపాతీ రుద్దినట్టుగా రుద్దాలా. ఉలవలతో ఏం తింటే కూడా ఉక్కులాగా ఉంటారంట. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చపాతీ రుద్దినట్టుగా స్లోగా సాఫ్ట్గా ఇలా రుద్దాలా. ఇలా రుద్దేసిన తర్వాత పెంకు పెట్టేసి పెంకు పైన కాల్చుకోవడమే. నెయ్యి కానీ నూనె కానీ ఏమైనా కూడా వేసి కాల్చుకోవచ్చు. అన్నీ ఇలాగే రుద్దేసి స్లోలో పెట్టుకొని కాల్చాలా, మాడిపోతుంది లేదంటే. ఇలా రుద్దేసి నూనె వేసేసి నూనె కానీ నెయ్యి కానీ రెండు సైడ్లు కాల్చుకోవడమే, అంతే. ఉలవలతో ఒబ్బట్టు చాలా బాగుంటాయి, హెల్త్కి మంచిది, స్ట్రాంగ్గా తయారవుతారు. అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.